నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అంకల లక్ష్మణ్ తన నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న సమయంలో గుండారం గ్రామం తరపున ఉద్యమంలో పాల్గొన్న నాకు అప్పటి నుండి రాజకీయంగా, పాలనా పరంగా, అభివృద్ధి పరంగా అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉందని లక్ష్మణ్ తెలిపారు. గ్రామ ప్రజలు తన పోరాట స్ఫూర్తిని గ్రహించి సర్పంచ్గా గెలిపించాలని, ఉద్యమ స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, ఎంపీ అరవింద్ తనకు అండగా ఉన్నారని, తాను సర్పంచ్గా గెలిస్తే ప్రత్యేక నిధులు తీసుకొస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శివగారి గంగారెడ్డి. నేను జనరల్ ఉమెన్స్ వచ్చింది కాబట్టి మా భార్యని 12వ వార్డు నుంచి పోటీ చేపిస్తున్నాను. నేను ఇప్పుడు కాదు, బీజేపీలో గత ఒక 10-15 ఏళ్ళ నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు అంకల్ లక్ష్మణ్ని బీజేపీ కార్యకర్త సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి అతనికి భారీ మెజార్టీతో గెలిపించాలి. అతనికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. నన్ను గెలిపించాలా, అటు అంకల్ లక్ష్మణ్ గారిని గెలిపించాలా. ఊళ్ళు బాగుపడాలంటే మొన్న అరవింద్ అన్న గారు ఒక 5 లక్షల డొనేషన్ ఇచ్చి రామాలయంలో ధర్మశాల కట్టించాము. అదేవిధంగా ఊర్లో హనుమాన్ మందిర్ కూడా హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన చేశాం. ధన్పాల్ సూర్యనారాయణ గారు వచ్చి ఇది చేశారు. దానికి అతను కూడా డొనేషన్ చేశాడు. మరి అంకల్ లక్ష్మణ్ గారిని ఇప్పటిదాకా చేసిన రాజకీయ నాయకులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఒకసారి అంకల్ లక్ష్మణ్ని గెలిపించి చూడండి, తర్వాత పనులు చేయండి. నమస్కారం అండి, నా పేరు ఒంటెల దీపక్ రెడ్డి. నేను గుండారం గ్రామంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి అంకల లక్ష్మణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. నామినేషన్ కూడా నిన్న వేసాము. నేను కూడా మా 2వ వార్డు నుండి మెంబర్గా పోటీ చేస్తున్నాను. ప్రజలకు చెప్పేది ఏందనగా, ఇప్పటి వరకు ఎన్నికలలో గెలిచిన వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేరు అని చెప్పేసి చాలా అందరికి తెలుసు గుండారం గ్రామంలో. సో ఇప్పుడు కొత్తగా ఆదర్శంగా మన అంకల్ లక్ష్మణ్ గారిని మనం తీసుకొని మనం గెలిపించుకొని మన అమూల్యమైన ఓటుతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో అందరికి తెలుసు, కానీ ఇక ముందు ఏం జరగబోతుందో మన ఓటు ద్వారా మనం నిరూపించుకుందాం. సుజాత, గుండారం వార్డు మెంబర్గా 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. అంకల్ లక్ష్మణ్ అన్నగారి తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చి అన్నగారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ గుండారం గ్రామ ప్రజలకు నా పేరు రాజు. అందరికీ నమస్కారం చేసి తెలియజేయడం ఏమనగా, అంకల లక్ష్మణ్ బీజేపీ పార్టీ నుంచి ఎలక్షన్ బరిలో దిగబోతున్నాడు. కాబట్టి ఆయనకు తోడుగా నాతోని అయిన కాడికి నేను ఒక 8వ వార్డు మెంబర్గా సహకరించడానికి ఆయనకు హెల్ప్గా, మళ్ళా అలాగే నా భార్య అయినటువంటి సుజాత, ఆమెను కూడా 9వ వార్డు మెంబర్గా ఆయనకు ఏదో మా తోచిన కాడికి సహాయం చేయాలని ఉద్దేశంతో, ఇది ఒక ధర్మం సంబంధించినటువంటి పార్టీ కాబట్టి ధర్మ మార్గంలో నడిచే పద్ధతి మాలో ఏదో కొద్దిగా కనబడుతుంది. మీకు కూడా తెలుసు, గుండారంలో మేము ఏ రకంగా ఎంత చేయగలిగినాం, ఏం చేస్తాం ముంగట అనే ఉద్దేశం మాలో ఉన్నది. కాబట్టి ఏదో ధైర్యం భగవంతుని నమ్ముకొని ఒక ధర్మ పార్టీ కాబట్టి ధర్మం కోసం ముందుకోవాలని ఆశించి, అలాగే అంకల్ లక్ష్మణ్ కొద్దిగా ఈసారి ఏదో కొత్తగా ఏదో చేద్దామని ఉద్దేశంతోనైనా ముందుకు వస్తున్నాడు. కాబట్టి మీరు కూడా కొద్దిగా సహకరించి ఎవరైతే ఊరుకు బాగుగలుగుతుందో వాళ్ళని, మీకు కూడా భగవంతుడు అన్ని రకాలుగా మేధస్సు ఇచ్చిండు, భగవంతుడు అందరికీ సమానం ఇచ్చిండు. మీరు కూడా ఆలోచించి ఎవరికి వేస్తే ఎవరు మనకు మంచి చేయగలుగుతారు, ఎవరితో మనకు ఊరు బాగుపడుతుంది అనే ఉద్దేశం మీకు కూడా కలగాలి. అదేవిధంగా ఆయనను ఏదో సర్పంచ్ గెలిపించుకొని వేరే వాళ్ళని ఏం చేసుకుందాము అది ఇదని కాదు, మీరు కూడా ఆలోచించి తగినటువంటి క్యాండిడేట్ని చూసి ఆలోచించి మరి మీ అమూల్యమైన ఓటుని కొద్దిగా ఆలోచించి వేయగలరని నా యొక్క మనవి. గుండారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అంకల్ లక్ష్మణ్ గారు ఈరోజు నామినేషన్ వేశాడు. అఖండ మెజార్టీతో గెలిపేయగలరని ప్రజలకు కోరుకుంటున్నాము. చేతులెత్తి దండం పెడుతున్నాము. ఒక బడుగు వర్గానికి చెందిన జనరల్ వచ్చిన బడుగు వర్గానికి చెందిన అభ్యర్థి నిలబెట్టాం కాబట్టి
మీరు అందరూ సహకరించి ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాము. రెండో విషయము, భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ మోసం చేయదు, ఎవరిని చేతు దాచి పైసలు అడగదు. అయినా కాడికి సాయశక్తులుగా వర్క్ చేసి పెడతాము. ఏదైతే గతంలో నేను ఉప సర్పంచ్ చేసినప్పుడు చేసిన నిధులు ఎన్ని ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఒకవేళ ఇతను సర్పంచ్ అయితే దానికి రెట్టింపుగా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కోరుకుంటున్నాము. రెండో విషయము, అరవింద్ అన్న ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు ఏమి లేకున్నా సుమారు 5 లక్షల వరకు గుండారంకి ఇచ్చాడు. ఒకటి రామాలయంలో కమ్యూనిటీలు కట్టించాము, మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక లైట్ పెట్టాము. మాకు ఇంకా అవకాశం ఇస్తే ఇంతకంటే ఇంకా చేస్తూ ఇస్తాము. రెండవది, దినేష్ అన్న గారు కూడా సాయశక్తులు దాంతో ఆయన కృషితో మేము వర్క్ చేస్తామని కోరుకుంటున్నాం. అంకల లక్ష్మణ్, నేను గుండారం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. గుండారం నుంచి ఏకైక వ్యక్తిగా పోరాటంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నేను అదే స్ఫూర్తితో గుండారం గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను వస్తున్నాను. మరియు దినేష్ అన్న సహకారంతో, అరవింద్ అన్న సహకారంతో గ్రామాభివృద్ధికి నిధులు కూడా బీజేపీ తరఫున నన్ను గెలిపిస్తే తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. మరియు పేద ప్రజల కోసం కూడా నేను పింఛన్లు కానీ ఇండ్ల కోసం కానీ ఏమైనా అభివృద్ధి పనుల కోసము మళ్ళా చేస్తానని కోరుతున్నాను. గ్రామ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఇంటి మనిషిగా నేను ప్రతి ఇంటికి తిరిగి పని చేయగలదని కోరుతున్నాను.